కేసు ఫైల్ చేయాలా ఏం చెప్పాలి తెలియజేస్తున్నాను. జై జగన్ తెలియజేస్తున్నాను. పాప మిస్సింగ్ కేసు ఒకటి రిపోర్ట్ ఇచ్చున్నారు మీకు. కేసు ఫైల్ చేయాలా ఏం చెప్పాలి కేర్ తీసుకోండి సార్. దగ్గర సార్ ఇప్పుడు గుర్తుకు కూర్చున్నాను నేను స్టేషన్ కూర్చున్నా. పాప మిస్సింగ్ కేసు ఒకటి రిపోర్ట్ ఇచ్చున్నారు మీకు. అవును నిన్న రోజున జనసేన పార్టీకి చిన్న ఫిర్యాదు అందింది. నాగపూజిత అనే 18 సంవత్సరాలు నిండిన ఒక పాపని ఇంట్లో నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. స్టేషన్ తీసుకెళ్లి కేసు పోయితే మేజర్ అయిన బాలిక 2-3 నెలల్లో వస్తుందని ఎవరో అసహ్యమైన సమాధానం ఇచ్చారని చెప్పి తల్లిదండ్రులు మాకు సమాచారం అందించడంతో ఇక్కడ చేరుకున్నాం. ఎస్ఐ గారికి ఫోన్ చేశాం. సిఐ గారికి, ఎస్ఐ గారికి ఫోన్ చేశాం. ఈ విషయాన్ని త్వరితగతిన విచారించి బాలికల మిస్సింగ్ కేసు ఎంత అఘాయిత్యంగా ఉందో అందరూ తెలుసుకోవచ్చు. దేశవ్యాప్తంగా కిడ్నాప్లు, మహిళలు కనపడకపోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వీటి వల్ల పెద్ద అక్రమ రవాణా జరుగుతుంది, మహిళల అక్రమ రవాణా జరుగుతుంది. బిడ్డలు 18 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలంటే పెద్ద అవగాహన ఉండదు, మైండ్ మెచ్యూరిటీ కూడా ఉండకూడదు. నిజానిజాలు పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలి. ఇంట్లో కూడా మగదిక్కు లేక 2-3 మహిళలు ఉన్నారు, వాళ్ళు దబోదిబోబు అంటున్నారు. వెంటనే వాళ్ళు న్యాయం చేయాల్సిందిగా సిఐ గారిని కోరడం జరిగింది. వెంటనే కేసు కట్టి ఈ రోజున దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళకి న్యాయం జరగకపోతే కోవూరు ఎమ్మెల్యే గారు ప్రశాంతి గారు మేడం అయితే ఎస్పీ గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్తాం. వీలైనంత త్వరగా డిపార్ట్మెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రేస్ చేసి పాప సేఫ్గా ఇక్కడ తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు సాగిస్తామని తెలియజేస్తున్నాం. పాప మిస్సింగ్ కేసు ఒకటి రిపోర్ట్ ఇచ్చున్నారు మీకు.